ఈ సైబర్ నేరగాళ్ల కార్యక్రమాలు ఉగ్రవాదులు తీవ్రవాదుల కంటే తీవ్రంగా ఉన్నాయి అధ్యక్ష. కనబొచ్చే ఉగ్రవాదులు తీవ్రవాదులతో సైన్యం కానీ పోలీసులు కానీ పోరాడుతున్నారు. ఈ కనపరాని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అమాయక ప్రజలు అంతేకాకుండా తెలివిగల వారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఇటీవల మనం కొన్ని పత్రికల్లో జాతీయ పత్రికల్లో చూసాం అధ్యక్ష. అనేక రాష్ట్రాల్లో ఉండే ప్రజాప్రతినిధులు కూడా డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నారు అధ్యక్ష. వీటన్నిటిపైన కూడా నియంత్రణ చేయాల్సిన బాధ్యత అంటే అన్ని రాష్ట్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ సంయుక్తంగా పనిచేస్తేనే వీటిని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా కొన్ని అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులే ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంటే మన దేశంలో. అంతకుముందు విదేశాలకు సంబంధించిన అయితే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్న కొంతమంది నైజీరియా కానీ ఈ ప్రాంతాల నైజీరియన్స్ ఎక్కువగా ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని మనం వింటున్నాం అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉంది. ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు చెప్తున్నా పోలీస్ యంత్రాంగం చెప్తున్నప్పటికీ కూడా రోజు ఎక్కడోసారి ఈ సైబర్ నేరాల ద్వారా మోసపోయారనే వార్తలు ప్రతిరోజు కూడా వింటున్నాం అధ్యక్ష. దీనిపైన పటిష్టమైన చట్టాలు అంతేకాకుండా ఖచ్చితంగా నిక్కచ్చితత్వంతో ఎవరైతే ఆ సైబర్ నేరాలు చేసే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.